డిసెంబర్ 20, 2024 దైవిక నడకలోని రహస్యములు. ఆత్మ జీవింపచేయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ కార్యములు వెలుపలికి కనిపించవు. ఈ అంతరంగ కార్యములు 7 అంతులుగా ఉన్నవి. మొదటిగా, మనము ప్రభువు యొక్క స్వాస్థ్యమని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడితిమి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడి ఉన్నది. పరలోకములో మన కొరకై స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నదని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది. దానిలో మనకు పాలు కలదు. 4వదిగా, జ్ఞానము ప్రత్యక్షత కలిగించు ఆత్మయే ఉన్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడి ఉన్నది. 5వదిగా, బలపరచు ఆత్మయే ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడి ఉన్నది. 6వదిగా, పరిశుద్ధపరచు ఆత్మయే ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడి ఉన్నది. 7వదిగా, బోధించు ఆత్మ. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.